మహాగణుడైన యేసయ్య అతి ఉన్నతమైన నామములో ప్రియ దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభువు యొక్క పేరిట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ దేవుని వాక్య భాగంలోనికి వెళదాం. యోబు గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. నిన్ను పగబట్టు వారు అవమానభరితులగుదురు, దుష్టుల గుడారము ఇక నిలువక పోవును. ఈరోజు దేవుడు మాట్లాడుతాడు. ఎవరికి అవమానం అంటే నిన్ను పగబట్టువారు అవమానభరితులగుతారు, దుష్టుల గుడారము ఇక నిలువక పోవును అన్నాడు. అంటే ఎవరికి లోకల అవమానం తెలుసా? ఎవరైతే ఇతరుల మీద, పొరుగువారి మీద పగబట్టి ఉంటారో, పగలతో రగిలిపోతూ ఉంటారో, పగతో జీవిస్తుంటారో, వారి జీవితంలో అవమానపరచబడతారు. గుర్తుపెట్టుకోండి. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, జాగ్రత్తగా విను. ఈరోజు నీకు అవమానం ఎప్పుడు కలిగిద్దో తెలుసా? అవమానం ఎప్పుడొద్దో తెలుసా? నీకు, నీ కుటుంబానికి. నువ్వు ఎవరి మీదైనా పగ పెట్టుకుని బతుకుతున్నావేమో. దయచేసి ఎవరి మీద పగ పెట్టుకుని బ్రతకూడదు. పగ అనేది మనల్ని నాశనం చేసేదే తప్ప మనల్ని బాగు చేసేది అయితే కాదు. ఈ లోకంలో దేవుడు చెప్తున్న విషయం అది. నీవు ఇతరుల మీద పగ పెట్టుకునేవారు అవమానపరచబడతారు. కనుక దేవుని నమ్మిన కుమార్తెగా, కుటుంబముగా నీకు కూడా ఒకవేళ ఎవరి మీదైనా పగుందేమో, నీ తోటి వారి మీద పగబెట్టుకున్నవేమో, నీ ఎదుటి వారి కుటుంబం మీద పగబెట్టుకున్నవేమో, నీ ఇరుగు పొరుగు వారి మీద పగబెట్టుకున్నవేమో, లేదా నీ స్నేహితుని మీదే పగబెట్టుకుని బతుకుతున్నవేమో, లేదా కొంతమంది జీవితాల్లో ఒక కుటుంబమే, సొంత కుటుంబమే, అన్నదమ్ముల మధ్య పగలు, అక్కాచెళ్ళ మధ్య పగలు, బంధుత్వాల మధ్య, కుటుంబాల మధ్య పగలతో రగిలిపోతున్నటువంటి దినాలు ఈ దినాల్లో మనం చూస్తున్నాం. ఈ అంచె దినాలు, చివరి దినాల్లో మనుషులందరూ కూడా ఒకరి మీద ఒకరు పగ చేత, పంతాల చేత బతుకుతున్న వారు చాలామంది ఉన్నారు. కానీ ఈరోజు ఎవరైతే అలా పగ పెట్టుకుని బతుకుతారో వారు అవమానపరచబడతారు. చూడండి, సొంత కుటుంబంలోనే ఒక భార్య భర్త మీద పగ పెట్టుకుని భయంకరమైన దుర్దినాల్లో మనం ఉన్నాం. ఒక భర్త సొంత భార్య మీద పగతో బతికేటువంటి రోజులు ఇవి. సొంత బిడ్డలు తల్లిదండ్రుల మీద పగతో బతుకుతున్నటువంటి రోజులు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అందుకే దేవుడు చెప్పిన రీతిగా ఒక మనిషి ఇంకో మనిషి మీద, ఒక దేశం ఇంకో దేశం మీద, ఒక ప్రాంతం ఇంకో ప్రాంతం మీద, ఒకరు ఇంకొకరి మీద పగ అనేది ఈ లోకంలో మనకు కనబడుతుంది. ఎందుకంటే అంచె దినాల్లో ప్రేమ అనేది చల్లారిపోద్ది. పగలతో మనుషులు పెట్టిరేగిపోతూ ఉన్న దినాలు. అందుకే దేవుడు అంటున్నాడు, ఇలా ఉన్నప్పుడు మనుషులకు అవమానము తప్ప ఇంకేమీ కూడా మిగలదు. కనుక ఈరోజు ప్రియ సహోదరి, సహోదరుడా, నీకు ఎవరి మీదైనా పగుందేమో, దయతో ఒక దేవుని నమ్మిన కుమార్తెగా, కుమారుడిగా దయచేసి ఎవరి మీద మనం పగ పెట్టుకుని బ్రతకని అవసరం మనకు లేనే లేదు. బ్రతకూడదు కూడా మనకు అంత అవసరం లేదు. ఎందుకంటే ఎవరిని బట్టి దేవుడు వారి విధానాన్ని బట్టి, వారి స్థితిని బట్టి, వారి స్వభావాలను బట్టి ఆయనే నడిపిస్తాడు వారిని. మనము అసలు అలా పెట్టుకునే అవసరం లేదు. మనకు దాంతో పని లేదు. అది దేవుడే చూసుకుంటాడు తప్ప ఇతరుల మీద పగ పెట్టుకోవడం వల్ల ఏం జరిగిద్దంటే ఆ పగ మనకే, మన కుటుంబానికి, నీ వ్యక్తిగత జీవితానికి అవమానాన్ని తీసుకొస్తుంది ఒకరోజు. అప్పుడు మనం ఇంకా బాధపడవలసి వస్తుంది. కనుక ఈరోజు నీకు ఎవరి మీదైనా పగుంటే ఇప్పుడే ఈ ఉదయకాల సమయంలోనే ఈ వాక్యము నువ్వు వింటూ ఉండగానే దేవుడు నిన్ను గద్దిస్తే, నీతో మాట్లాడితే ఇప్పుడే ఈ వాక్యం ఎదుటే మోకరించి, ప్రభువా పలానా వారి మీద, పలానా కుటుంబం మీద నాకు పగతో ఉంటున్నాను, ఇంకా నేను ఆ పగ నాకు వద్దు ప్రభు, ఆ పగతో నేను జీవించను అని దేవుని సన్నిధిలో నువ్వు అడిగితే దేవుడు ఖచ్చితంగా నీ మనసులోని, హృదయంలో నా పగను తీసేసి ఆయన ప్రేమతో నేను నింపుతాడు. కనుక ఈరోజు దేవుని నమ్మిన బిడ్డలుగా ఆయనలో ఎవరైతే పగలతో ఉంటున్నారో వారందరిలో పగలు తొలగించబడి క్రీస్తు ప్రేమతో నీ హృదయము, నీ మనస్సు, తలంపులు నింపబడునుగాక. ఆమేన్. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. పగ పెట్టుకుని బ్రతికే వారికి అవమానము మిగులుతుందని వాక్యం చెబుతుంది. నిజమే. ఈరోజు మేము ఏ పగ ఎవరి మీద పెట్టుకోకుండా కేవలం నీ ప్రేమను మాత్రమే చూపించగలిగే జీవితాలు ప్రభువా ఈరోజు మాకు దయచేయి. ఎందుకంటే నిన్ను నమ్మిన బిడ్డలుగా, నిన్ను నమ్మి పైకి నిన్ను నమ్మి లోపల పగలతో బ్రతికడం మాకు అది అవమానకరం, నీ నామానికి కూడా అవమానం. అలాగెవరైతే ఉన్నారో వారి జీవితాలు మార్చినాయి. మరి హృదయాలు మార్చండి, మనస్సులు మార్చి సహాయం చేయమని యేసు నామముతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.